జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఏమైంది? పల్లవి కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని ఇప్పుడే సుప్రియ కాల్ చేసింది. ఆ క్లూ నా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేదైతే ఈ కేసుకి అదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అదే ఆ పల్లవి చాప్టర్కి ఫినిషింగ్ పాయింట్ కూడా అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే కిరణ్ ఆ పల్లవి మెళ్ళలో తాళి కట్టకుండా అడ్డుకోవచ్చా? ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. నేను వెంటనే వరంగల్ బయలుదేరాలి. ఫ్రెష్ అయి వస్తాను. నానా, ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏం జరుగుతుందిరా మన కుటుంబంలో? ఏం తప్పు చేసిందని మన కుటుంబానికి ఇన్ని అనర్థాలు? పల్లవి తెల్లవటానికి కారణం వాడు చేసింది తప్పంటే ఒప్పుకున్నా. తనను చూసుకోవటానికి ఎవరూ లేరంటూ ఉష ఉండగానే పల్లవిని ఇంట్లోకి తీసుకొచ్చాడని తెలిసి భరించాం. కట్టుకున్న భార్య చేత కడుపు చేసిన అమ్మాయికి సేవలు చేయిస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. ఇవాళ చివరికి ఆ పల్లవికి తాళి కట్టాలనుకుంటున్నానని వాడంటుంటే గుండెని కులిములో రగిలిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా తప్పంతా నాదేరా. ఇంత జరుగుతున్నా కళ్ళకి గంతులు కట్టుకున్న వాడిలా చూస్తూ ఊరుకోవటం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి కుటుంబం ఇప్పుడు తలవంచక తప్పట్లేదు. ఆదిలోని ఈ సమస్యను అంతం చేసుంటే పల్లవి విషయంలో వాడి పంతం ఇంతదాకా వచ్చేది కాదు. ఒక తండ్రిగా నేనే ఇంత బాధను మోస్తుంటే కట్టుకున్న భార్య ఉష తన గుండెలో ఎంత ఆవేదనని మోస్తుందో. ఆడవాళ్లకి భూమాతకున్నంత ఓర్పు సహనం ఉంటుందంటారు. కాని ఉషకి ఆ రెండిటితో పాటు ఆకాశం అంత మనసుంది. దాన్ని మించి అర్థం చేసుకునే గుణం ఉంది. అలాంటి ఉష చుట్టూ సాలిగూడులా ఇన్ని సమస్యలా? బాధపడకండి నాన్న. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం ఆ పల్లవిని ప్రశ్నించే ఒక బలమైన ఆధారాన్ని సేకరించడం కోసమే నేను వరంగల్ వెళ్తున్నాను. నేను అనుకున్నట్టు అక్కడ అన్ని సాక్ష్యాలు సేకరిస్తే పల్లవి విషయంలో మొండిగా ఆలోచిస్తున్న కిరణ్ ఆ పల్లవి గురించి అసలు నిజం తెలుసుకుంటాడు. ఆ పల్లవిని వదిలించుకుంటాడు. నువ్వు ఆ పని చేయగలవని నాకు పూర్తిగా నమ్మకం ఉందిరా. వెళ్ళి సాధించుకునిరా. వెళ్ళొస్తానన్నా. ఉషా! 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 అమ్మా, అమ్మా, నువ్వేంటిక్కడ? ఏంటి ఇది? అసలేం జరుగుతోంది? సమితికి సేవ చేసి పతివ్రత అనిపించుకోవాలనుకుంటున్నావా? పతివ్రత అంటే భర్తని ప్రేమగా చూసుకోవడం, అంతేకాని నీ భర్తని ఇంకొకరితో పంచుకోవడం కాదు. ఎవరూ నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నీ కాపురం కూలిపోతుందని, నీ జీవితం తలకిందులవుతుందని నీ తల్లికి చెప్పాలని కూడా అనిపించలేదా? ఏంటంటే అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నోర్మూయవే. ఈ మహాతల్లి సామాన్యురాలు కాదే. దీంతో జాగ్రత్తగా ఉండమని నెత్తి నోరు బాదుకొని చెప్పాను. ఈ పల్లవి సంగీతాన్ని అడ్డం పెట్టుకుని నీ కుటుంబానికి దగ్గరయింది.
ఇప్పుడు నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ భర్త నీకు దూరం చేయాలని చూస్తుందే. ఆనాడు రామాయణానికి ఒక శూర్పణఖ, ఈ రోజు ఈ కుటుంబానికి ఈ శూర్పణఖ. ఆ శూర్పణఖను ముక్కు చెవులు కోసి ఆపగలిగారు. ఈ శూర్పణఖని ఏం చేస్తే ఆపుతుందో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇక్కడ జరుగుతుంది ఒకటి, మీకు అర్థం అవుతుంది ఒకటి. అన్యం పుణ్యం ఎరుగుని నా కూతురికి అన్యాయం జరుగుతుంటే ఇంకా ఏం అర్థం చేసుకోవాలయ్యా? దానికి మీరంటే ప్రాణం. మీరు దూరం అయితే అది ప్రాణాలతో ఉండలేదయ్యా. మీరన్నా మీ కుటుంబం అన్నా ప్రాణం ఇచ్చే నా కూతురికి అన్యాయం చేయొద్దయ్యా. అత్తయ్య, నేను ఉషకు అన్యాయం చేయడం లేదు. తన బిడ్డనిచ్చి ఉషని తల్లి చేస్తున్న పల్లవికి పరిస్థితులకి లోబడి తాత్కాలికంగా తాళి కడుతున్నాను, అంతే. బాబు, తాళి అన్నది ఒక్కసారి ఆడపిల్ల మెడలో కట్టేది. దాన్ని ఇంకొకరి మెడలో కట్టి ఆ తాళిని ఎగతాళి చేయొద్దు. భర్త మరొకరికి తన ఆస్తిని పంచిన, ఐశ్వర్యాన్ని పంచిన భార్య తట్టుకోగలదేమో కాని ఐదో తనాన్ని పంచితే మాత్రం తట్టుకోలేదయ్యా. మీరు పల్లవి మాయలో పడి తప్పు చేస్తున్నారు. నా కూతురికి తీరని అన్యాయం చేస్తున్నారు. మీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన విద్యా బుద్ధులు ఏమయ్యాయ్యా? అమ్మా, ఆయన్నేమనొద్దు. ఆయనేమనంటే నేను ఊరుకోను. నువ్వు ఊరుకోవే. మంచితనానికి కూడా హద్దులుండాలి. నీ మంచితనంతోనే నీ మాంగళ్యానికి దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నావు. నిన్నెవ్వరూ మోసం చేయాల్సిన అవసరం లేదే. ఇలా నీ మంచితనంతో నీకు నువ్వుగా మోసపోతున్నావు. త్యాగానికి హద్దులుండాలి, సహనానికి సరిహద్దులుండాలి. అవి లేనప్పుడు చేసే త్యాగానికి, చూపించే సహనానికి అర్థమేముండదే. అర్థమైంది. ఈ విషయం ఇక్కడ తేలదు. నీ అత్త మామల దగ్గరికెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. ఏంటక్క, ఇక్కడ మాతో మామూలుగా ఉంటూ పని కట్టుకుని మీ అమ్మని రప్పించావా? నా కడుపులో బిడ్డ ఏం పాపం చేసుకున్నాడో పుట్టక ముందే ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఎందుకు మీ అమ్మని పిలిపించావు? నేను మా అమ్మని పిలవలేదు. ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పింది కదా. ఎవరో ఎందుకు చెప్తారక్క? నువ్వే ఫోన్ చేసి మీ అమ్మని పిలిపించుంటావు. నేను గర్భవతిని అన్న ఇంగితం లేకుండా, కిరణ్ గారు పక్కనున్నారన్న భయం కూడా లేకుండా మీ అమ్మ ఎలా మాట్లాడిందో చూసావు కదా. కిరణ్ గారికి బిడ్డనివ్వాలి అనుకోవడం నేను చేసిన తప్ప? అది తప్పైతే ఆ తప్పుకి నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను ఇక్కడికి వచ్చింది. నువ్వింకాపుతావా? ఏవండి, ఏవండి, నిజంగా అసలు ఇది మా అమ్మకి ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో నాకు తెలీదు. నేను మాత్రం చెప్పలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి.